హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమ్ యుగంధర్ క్యూట్ లిటిల్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈ రోజు మనం మష్రూమ్ చిల్లీ ఎలా చేద్దామో చూసుకుందాం, వచ్చేయండి. చూడండి, ఫస్ట్ ఇలా ఒక ప్యాకెట్ ఆఫ్ మష్రూమ్స్ తీసుకున్నానండి. నేను ఒక 2-3 టైమ్స్ బాగా దీన్ని వాష్ చేసుకున్నాను. మీరు కూడా నీట్గా దీన్ని వాష్ చేసుకొని కట్ చేసుకుందాం దీన్ని ఇప్పుడు చిన్నగా. ఇవి మామూలు మష్రూమ్స్ కావండి, మిల్కీ మష్రూమ్స్. ఇవి చాలా బాగుంటాయండి, మామూలు బటన్ మష్రూమ్స్ కంటే ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి మష్రూమ్స్. చూడండి, ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుందాం. తర్వాత ఇంకా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. క్యాప్సికమ్ మీరు కట్ చేసుకుందామండి. నేనైతే ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను. మీకు కావాల్సింటే సగం కూడా తీసుకోవచ్చు, సగం లేకుంటే ఒక 2 కూడా తీసుకోవచ్చు. ఇలా కట్ చేసుకుందాం క్యాప్సికమ్ అయిపోయిందండి. నెక్స్ట్ ఆనియన్స్ ఇలా పెద్దగా తరుకుందాం. నెక్స్ట్ నేనైతే 5 పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. ఇలా సన్నగా కోసుకుందాం, సన్న ముక్కలు కట్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు వెల్లుల్లి నేను ఒక 5 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి తరుకుందాం. నేనైతే ఇంత సైజ్ అల్లం తీసుకున్నానండి. దీన్ని సన్నగా కట్ చేసుకుందాం. సో ఫస్ట్ సన్నగా కట్ చేసుకున్న మష్రూమ్స్ వేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి ఒక 3 స్పూన్స్ అంత కార్న్ఫ్లోర్ని యాడ్ చేద్దాం. నెక్స్ట్ కార్న్ఫ్లోర్ 3 స్పూన్స్ వేసుకున్నాక బియ్యం పిండి రైస్ ఫ్లోర్ 2 స్పూన్స్ వేసుకుందాం. సో 2 స్పూన్స్ వేసుకున్నామండి రైస్ ఫ్లోర్. నెక్స్ట్ ఇందులోకి చిల్లీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నామండి. నెక్స్ట్ ఇందులోకి 1/4 స్పూన్ అంత రుచికి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే 1/4 స్పూన్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ తర్వాత వచ్చేసి గరం మసాలా అండి. దీనికి గరం మసాలా వేయకుంటే టేస్టే రాదండి అసలు. గరం మసాలా వేసుకోండి. ఒక 1/4 స్పూన్ అంతా గరం మసాలా యాడ్ చేసుకుందాం. తర్వాత వచ్చేసి కబాబ్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. నేను 2 స్పూన్స్ వేసుకుందాం కబాబ్ పౌడర్. సో వేసుకుందాం, కబాబ్ పౌడర్ యాడ్ చేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మీరు ఇంట్లో చేసుకోవచ్చు లేదా రెడీమేడ్ కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ యాడ్ చేసుకుందాం. సో తర్వాత దీని అంతటిని బాగా కలుపుకుందామండి, వాటర్ కొద్దిగా వేసుకొని. సో ఇలా బాగా మిక్స్ చేస్తే దీనికి ఇలా తర్వాత మిక్స్ చేసుకున్నాక ఉప్పు అంత సరిపోయిందా చూసుకొని ఆయిల్ పెట్టుకొని దీన్ని అందులో వేసేద్దామండి. సో నెక్స్ట్ దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. సో ఆయిల్ వేడైపోయిందండి. ఇలా ఆయిల్లోకి వేసుకుందాం. చూడండి, ఇలా కాల్చుకోవాలండి. ఇది చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి, క్రిస్పీగా భలే ఉన్నాయండి. సో ఇలా కాల్చింది అయిపోయినాక నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకుందామండి. సో ఒక 2-3 స్పూన్స్ అంత ఆయిల్ వేసుకుందామండి ఫస్ట్. సో ఇందులోకి ఆవాలు 1 స్పూన్ వేసుకుందామండి. కర్రీ లీవ్స్ వేసుకుందామండి. ఇందులోకి అల్లం వెల్లుల్లి వేసుకుందామండి. ఫ్రై చేసుకుందాం. ఇందులోకి చిల్లీస్ యాడ్ చేసుకుందామండి. నెక్స్ట్ తర్వాత ఇందులోకి ఆనియన్స్ వేసుకుందామండి. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకుందాం. సో ఆనియన్స్ ఇలా లైట్గా దూరగా వచ్చేంత వరకు వేయించుకుందామండి. మూత పెట్టేద్దాం. సో ఆనియన్స్ వేగిపోయినాయండి. క్యాప్సికమ్ వేసుకుందాం. క్యాప్సికమ్ వేగుతా ఉందండి. ఇందులోకి మష్రూమ్స్ యాడ్ చేసుకుందాం. ఇలా మష్రూమ్స్ వేసుకున్నాక ఇందులోకి టమాటో సాస్ యాడ్ చేద్దామండి. టమాటో కెచప్ యాడ్ చేద్దాం. 2 స్పూన్స్ అంతా కెచప్ యాడ్ చేస్తున్నానండి నేను. సో అంతే అండి, టమాటో సాస్ వేసుకున్నాక ఇలా ఒక 5 మినిట్స్ మనము బాగా దీన్ని వేయించుకునేసి సర్వ్ చేసుకోవడమే. నాకు క్యాప్సికమ్ ఇష్టం కాబట్టి నేను ఎక్కువగా యాడ్ చేస్తానండి. మీకు కావాల్సినంత మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మీరు సగం కూడా తీసుకోవచ్చు. నేను ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను. సో ఈ ఒక మష్రూమ్ చిల్లీ చాలా టేస్టీగా ఉందండి. ఇది ఎస్పెషల్లీ ఫర్ వెజ్ లవర్స్ అండి. మస్ట్ అండ్ ఎవ్రీవన్ షుడ్ ట్రై అండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. ఓకే అండి, బాయ్.